తన మంత్రాన్ని భక్తులకు ఉపదేశించారు. వేద పండితులు యజ్ఞ యాజమాన్యాన్ని ఆశీర్వదించారు. యజ్ఞానికి విశేషంగా విచ్చేసిన భక్తులు లక్ష్మీ నారసింహుని, సుదర్శన దేవుని స్తుతిస్తూ ఈ యజ్ఞానికి సంబంధించిన కార్యకలాపాలను అత్యంత భక్తితో అవలోకించారు. శంకర భగవత్పాదుల వారు తల్లిదండ్రుల్ని, సోదరులను, సమాజాన్ని, సమాజంలోని మానవులందరిలో నృసింహస్వామిని సందర్శించాలి, మనల్ని భావించమన్నారు. ఇక్కడ ఈ యాగం జరుగుతుందని తెలిసి ఈ యాగంలో పాల్గొనడానికి వచ్చినాను. ఇది ఆధ్యాత్మికంగా కాకుండా దీంట్లో సైంటిఫిక్ మెథడ్స్ కూడా ఉన్నాయి. దీనివల్ల అందరికీ మేలు జరుగుద్ది, ఆధ్యాత్మిక చింతన ఏర్పడి అందరికీ మేలు జరుగుద్దని ఆశించి నేను ఇక్కడికి ఈ యాగంలో పాల్గొనడం జరిగింది. నేను మెంఫిస్, టెన్నెసీ, అమెరికా దేశంలో నివసిస్తున్నాను. మా ఊర్లో ఒక వెంకటేశ్వర దేవాలయం నిర్మించాము. అక్కడ ప్రతి సంవత్సరము స్వామివారికి యజ్ఞాలు చేస్తున్నాం. మేము 1997 నుండి 14 యజ్ఞాలు చేశాము. అలాగే 2007లో స్వామివారికి అష్టముఖ గండబేరండ లక్ష్మీ నరసింహస్వామి యజ్ఞం 108 హోమగుండాలతో 120 మంది ప్రీస్టులతో మేము ప్రప్రథమంగా ప్రపంచంలో ఎప్పుడు ఇండియాలో కూడా ఎప్పుడు జరగలేదు అలాంటి యజ్ఞం మాకు స్వామి అనుగ్రహించారు మా ప్రీస్ట్ సత్యనారాయణ వారికి. ఆ యజ్ఞాన్ని చూసి ఆ ఊర్లో ఉన్న ఒక విద్యార్థి, నల్గొండకు ఈ తిప్పర్తి గ్రామానికి చెందిన విద్యార్థి ప్రభావితుడై ఇది వాళ్ళ ఊర్లో చేయాలని చెప్పి మాకు చాలా అభ్యర్థించాడు. ఆయన పట్టుదల చూసి మేము ఇక్కడ కొంచెం తక్కువగా 27 హోమగుండాలతో, అంటే 14 లోకాలకి 14 హోమగుండాలు, అష్టముఖాలకి 8 హోమగుండాలు, పంచభూతాలకి 5 పెట్టి 27 హోమగుండాలతో ఇక్కడ తిప్పర్తి గ్రామంలో